భక్తులకి బాధలు ఎక్కువ. బాగా చూడండి మీరు. కారణం ఏమిటి? భక్తుల తాలూకా పాప ఫలము తొందరగా కరిగించి వేయబడుతుంది అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. ఆ పాప ఫలము తొందరగా కరిగించి వేయబడితే ఇంకా తర్వాత అంతా కూడా సుఖాలు, ఆనందము, పరమానందము, అద్భుతమైనటువంటి జీవితం ఉంటారు. కొన్ని జన్మలు అద్భుతంగా జీవిస్తారు, పరమానందముగా జీవిస్తారు, ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తారు. కాబట్టి భక్తులకి బాధలు ఉంటాయి. మనము దాన్ని తట్టుకుంటే, పరమాత్ముడు పాదాలు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే ఆయన ఆ బాధలు కూడా మనకి తెలియకుండా అనుభవింపజేస్తాడు. అదే మామూలు వాడికి అనుకోండి, వాడు ఒక 1000 పోయింది అనుకోండి, పక్కింటి వాడి దగ్గర 2000 ఎలా కాజేసేద్దామని చూస్తాడు వీడు. ఎవరు? భక్తుడు కానటువంటి వాడు. అందుకని వాడికి ఇంకా పాపం పెరిగిపోతుంది కదండి. భక్తుడు నేను ఏ జన్మలో ఏం చేశాను, నాకు ఎందుకు ఇలా జరిగిందో, నేను ఎప్పుడు ఎందుకు తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు ఈ దుఃఖం వచ్చింది, అందుకే నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటాడు. కాబట్టి వీడికి ఇప్పుడు ఎక్కడ ఎవరు దొంగతనం వేసేద్దామా, ఎవరిని మాయ చేసేద్దామా, ఎవరిని ముంచేద్దామా, ఎవరిని మోసం చేసేద్దామని ఆలోచనలు రావు. ఆయన పాదాలు పట్టుకుంటాడు. ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన, మధ్యలో సేవలు, మధ్యలో సద్గ్రంథాలు, మధ్యలో యూట్యూబ్లో మీటింగులు, రకరకాల స్వామివారి కార్యక్రమాలు ఉంటాడు. కాబట్టి వాడికి ఆ నష్టము, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ బాధ వాడి మనస్సుకు తగలకుండానే వాడు అనుభవించేస్తాడు. ఇది భక్తులకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏదో రూపంలో కష్టాలు ఉన్నాయి కదా. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఈ 4 రంగాల్లో ఏదో ఒక సమస్యలు మనకు ఉన్నాయి. కానీ మనకి తెలియకుండానే మనం వాటిని అనుభవించేస్తాం.